నేను కల్పన. ఈరోజు మనం టాలీ టాపిక్స్లో టాలీ నేర్చుకుంటున్నాం కదా. మనం టాలీ టాపిక్స్లో టాలీ అసలు ఏమేమి నేర్చుకోవాలి, మనం ఎలా నేర్చుకోవాలి అనేది ముందు మనకు తెలిసి ఉండాలి కదా. ఇది చూడండి, ఇప్పుడు చూడండి, ఇవి టాలీ టాపిక్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కంపెనీ క్రియేషన్, సెలెక్షన్, మాడిఫై అండ్ డిలీట్. కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీని ఎలా, ఒకవేళ పేరు మాడిఫై చేయాలనుకోండి, మాడిఫై ఎలా చేయాలి, లేదు కంపెనీని అసలు డిలీట్ చేయాలి అనుకుంటే మనం ఎలా డిలీట్ చేయాలి, అవి ఫస్ట్ టాపిక్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ టాపిక్ లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ అంటే ఏంటి? మనము అమ్మినా, కొన్నా, తెచ్చినా, అంటే కంపెనీలోకి ఏమైనా వచ్చినా కానీ, రిసోర్సెస్ కంపెనీలోకి ఫిక్స్డ్ అసెట్స్ కానీ, లేకపోతే ఇండైరెక్ట్ ఇన్కమ్ కానీ, డొనేషన్ రిసీవ్డ్ కానీ, అలా ఏవైనా కానీ వచ్చినాయి అంటే అవి లెడ్జర్ వేయాలి. లెడ్జర్ వేస్తేనే మనము ఏం కొన్నాము, ఏం అమ్మాము, ఏం మనకు వచ్చినాయి, ఏం పోయినాయి అనేది తెలుస్తుంది. లెడ్జర్ ఎలా వేస్తాము? వితౌట్ వాల్యూస్ తోటి లెడ్జర్ వేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఓచరింగ్ ఆర్ పోస్టింగ్. ఓచరింగ్ అనొచ్చు, ఆర్ పోస్టింగ్ అనొచ్చు అనమాట. ఓచరింగ్ని ఎలా వేస్తాము? విత్ వాల్యూస్. మనం లెడ్జర్లో వాల్యూస్ వేయం కదా వేసేటప్పుడు, కానీ ఓచరింగ్కి వచ్చేసరికి మనము వాల్యూస్ తోటి వేయాలన్నమాట. ఓచరింగ్లో ప్రతిదానికి క్యాపిటల్ అకౌంట్ అంటే రిసిప్ట్లో వేయాలా, దేంట్లో వేయాలి. టాలీ షార్ట్కట్ కీస్ కూడా ఉన్నాయండి. ఈరోజు టాలీ షార్ట్కట్ కీస్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం టాపిక్స్ నేర్చుకుందాము. ఓచరింగ్లో కూడా మనం అన్నీ వేసేయాలి వాల్యూస్ తోటి. నెక్స్ట్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేసి, ఎలా లెడ్జరింగ్ ఓచరింగ్ వేయాలి, ఫస్ట్ లెడ్జర్ ఎలా వేయాలనేది ఈ ప్రాబ్లంలో చెప్తాను. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మనం బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ వేస్తున్నామా, క్లోజింగ్ బ్యాలెన్సా, లేకపోతే ఏంటి అసలు బ్యాంక్ తోటి మనం కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ కాంట్రా వచ్చేసి బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ చేస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. కాంట్రాలో విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పైన మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ వేస్తాం బ్యాంక్ ట్రాన్సాక్షన్లో. కాంట్రాకి వచ్చేసరికి డైరెక్ట్ మనము కాంట్రాని యూస్ చేసి అమౌంట్ తీస్తాము, అమౌంట్ డిపాజిట్ చేస్తాము. అది ఎలా చేయాలి. నెక్స్ట్ చెక్స్ ఎలా చెక్స్ మనం ఎలా ఇష్యూ చేస్తాము, చెక్ నెంబర్స్ ఎలా నోట్ చేసుకుంటాము, అవి నరేషన్లో ఎలా రాసుకోవాలనేది చెప్తాను. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ బ్యాంక్ టు బ్యాంక్. ఇప్పుడు ఏంటి, సింగిల్ బ్యాంక్లో చేసాం పైనవి. నెక్స్ట్ వచ్చేసేది ఏంటి, బ్యాంకు 2-3 బ్యాంకులు కలిపి ఒక బ్యాంకులో నుంచి ఇంకో బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, అది మనము ఎలా చేయాలి అనేది నెక్స్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనమాట. ఆ తర్వాత ఎర్రర్ రెక్టిఫికేషన్. ఈ ఎర్రర్ రెక్టిఫికేషన్ అనేది వచ్చేసరికి మనము ఏదన్నా మిస్టేక్ చేసామనుకోండి, కామన్గా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్ చేసామనుకోండి, మిస్టేక్ని మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఓకే. తర్వాత డిప్రిసియేషన్ అంటే తరుగుదల అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు కొన్నాక ఆ వస్తువు రేటు ఆ రోజు 30,000 ఉందనుకోండి, ఒక 2 ఇయర్స్కి 28,000 పడిపోయింది అంటే అప్పుడు తరుగుదల జరిగింది కదా. ఆ వస్తువు మీద తరుగుదల జరిగింది కాబట్టి మనం డిప్రిసియేషన్ అనేది మెన్షన్ చేసుకోవాలన్నమాట. అది ఎలా వేయాలనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్నర్షిప్. ఇప్పుడండి ఇక్కడ వచ్చేసరికి 2-3 పార్ట్నర్లు ఉన్నారనుకోండి, 2-3 కలిపి ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఆ కంపెనీకి వాళ్ళని ఎలా ఎంటర్ చేయాలి, వాళ్ళ దగ్గర రిసోర్సులు ఎలా తీసుకోవాలి, మనము వాళ్ళకి ఇన్వెస్ట్ చేసింది ఎంత మనం సపరేట్ చేయాలి ఏంటి అనేది మనం పార్ట్నర్షిప్లో చూస్తాము. ఆ నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ ఆపరేషన్స్ మెన్షనింగ్ ఆ పర్సన్స్ ఆర్ కంపెనీ నేమ్. మనకి ఎవరి దగ్గరన్నా కొన్నామనుకోండి, మనం క్రెడిట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము కొంటే వాళ్ళు మనకేమవుతారు, సండ్రీ క్రెడిటరా, డెబిటరా, అవి క్రెడిట్ ఆపరేషన్స్లో మనము ఈ క్రెడిట్ ఆపరేషన్స్లో వాటిని మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ బేస్ మేనేజ్మెంట్.
ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అంటే మన దగ్గర ఏమి ఉన్నాయి, మనము ఏమి అమ్ముతున్నాము, ఏమి కొంటున్నాము అనేది ఈ ఇన్వెంటరీ. మన దగ్గర ఉన్న స్టాక్ ఏంటి, మనం సపోజ్ ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టామనుకోండి, దాంట్లోకి ఫ్యాన్సీ షాప్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొంటాం కదా, కొన్నాక వాటిని అమ్ముతాం కదా, వాటిని ఎలా మెన్షన్ చేసుకోవాలనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాం. తర్వాత పర్చేజ్ రిటర్న్స్. ఇన్వెంటరీలో మనము కొంటాం కదా, కొన్నవి డ్యామేజ్ ఉన్నాయి వాళ్ళకి రిటర్న్ చేస్తాము. ఇలా డ్యామేజ్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా డిఫెక్ట్ ఉంది, ఇది ఇలా కరెక్ట్గా లేదు అనేవి మనం కొన్ని రిటర్న్ చేస్తాం కదా. ఆ రిటర్న్ చేసే వాటిని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. అది సేల్స్. మనం అమ్మినా కూడా ఇది బాగలేదు, మేము చూడకుండా తీసుకెళ్ళిపోయాము, మాకు ఇప్పుడు ఇది వద్దు, మాకు ఇంకొకటి కావాలి అంటే రీప్లేస్ చేసుకోవాలి కదా మనం. సేల్స్ రిటర్న్స్ మనకు వచ్చేవి, మనము ఇచ్చేవి, మనం రిటర్న్ చేసేవి, మనం రిటర్న్ తీసుకునేవి, అవి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. డిస్కౌంట్. నెక్స్ట్ టాపిక్ డిస్కౌంట్. డిస్కౌంట్ వచ్చేసరికండి మనము చాలా చూస్తూ ఉంటాము, ఇదిగో ఇంత డిస్కౌంట్ ఉంది, అంత డిస్కౌంట్ ఉంది అనేసి అంటూ ఉంటాం కదా. ఆ డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్, క్యాషా లేకపోతే ట్రేడా? అంటే క్యాష్ డిస్కౌంట్ వచ్చేసరికి ఎలా చేస్తాము, క్యాష్లో 10 వస్తువులు కొన్నామనుకోండి, ఒకటి ఫ్రీ అంటాం, అప్పుడు అది క్యాష్ డిస్కౌంట్ అవుతుంది. ట్రేడ్ డిస్కౌంట్. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్లో 999 రూపాయలకి 3 వస్తువులు అన్నాం అనుకోండి, అది క్యాష్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ మీరు 10 కొనుక్కోండి, 10టికి 5 బిల్ చేస్తాము, అది ట్రేడ్ డిస్కౌంట్. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ ఆర్ సేల్స్ ఆర్డర్. మనం పర్చేస్ కొనక ముందు వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం, ఇలా ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్లో మనం ఏమేమి కొనాలనుకుంటున్నామో దాని రేట్లు ఏంటి, ఎలా మెన్షన్ చేసుకోవాలని ఒక ఆర్డర్ ఇస్తాము. సేల్స్ కూడా మనం సేల్స్ చేసేటప్పుడు ఎవరికి అమ్ముతున్నాము, ఏం అమ్ముతున్నాము, ఎంత రేట్ కోట్ చేస్తున్నాము, కొటేషన్స్ ఇస్తూ ఉంటాం చూడండి. మనము కొన్ని కొటేషన్స్ ఇచ్చి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. యాక్చువల్గా పెద్ద కంపెనీస్లో కొటేషన్స్ ఇచ్చి ఏదైనా కూడా కొటేషన్ తోటే డీలింగ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గోడౌన్స్. మనం కొన్న వస్తువుల్ని ఎక్కడ పెట్టాం అంటే ఏ గోడౌన్లో పెట్టాం, మెయిన్ షాప్లో పెట్టుకున్నామా, లేకపోతే ఎక్కడన్నా లొకేషన్ సపరేట్గా గోడౌన్ తీసుకొని గోడౌన్లో పెట్టుకున్నామా, ఆ గోడౌన్ పేరేంటి, వాటిని ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం గోడౌన్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మనం ఇండియాలో షాప్ పెడుతున్నామండి, మనకి ఫారెన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫారెన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళేంటి, మేము కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తాం, మేము స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటాం. పార్ట్నర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం డాలర్స్ ఇన్వెస్ట్ చేశారా, యూరోస్ ఇన్వెస్ట్ చేశారా, యాన్స్ ఇన్వెస్ట్ చేశారా, ఇలా డిఫరెంట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం ఎలా దీంట్లోకి తీసుకోవాలి, టాలీలోకి తీసుకొని ఎలా కన్వర్షన్ చేసుకోవాలి అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టీ ప్రైస్ లెవెల్స్ అంటే మనం ఒక వస్తువుని 10 రూపాయలకు కొన్నాం, 10 రూపాయలకు కొంటే ఇంకొకరికి అమ్మేటప్పుడు 5 రూపాయలకి అమ్మాము, ఒకరికి 12 రూపాయలకి అమ్మాము, ఒకరికి 17 రూపాయలకి అమ్మాము. అలా డిఫరెంట్ మన ఇష్టం అన్నమాట. ఆ వస్తువుని మనము కొన్నాక మనం అమ్మేటప్పుడు మన రేట్ని మనం ఫిక్స్ చేసుకొని అమ్ముకుంటాము. దాన్ని మల్టీ ప్రైస్ లెవెల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్స్ అంటే బొమ్మలు గీసేది కాదనుకోండి, ఓకేనా. డ్రాయింగ్స్ అంటే బారోయింగ్స్, మన అప్పులు. మనం ఎవరి దగ్గర అప్పు తీసాము, మన కంపెనీ నుంచి, మన కంపెనీకి ఎంత అప్పు ఉంది, ఏంటి, ఎలా తీసుకున్నాము, వాళ్ళకి ఎలా పే చేస్తున్నాము అనే దాని గురించి డ్రాయింగ్స్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్. ఇదంతా ఓల్డ్ స్టాక్ అండి. ఈ ఇయర్లో మనము వర్క్ చేసాము, కొన్ని అమ్మాము, కొన్ని తీసుకున్నాము, చేసాము. కానీ
నెక్స్ట్ ఇయర్కి వచ్చేసాము. నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఓల్డ్ స్టాక్ ఇంకా మన దగ్గర ఉంది. ఆ స్టాక్ని ఎలా వేయాలి, మనం టాలీలో వేయాలి కదా, ఆ స్టాక్ని ఎలా వేయాలి అనే దాని గురించి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్లో ఓల్డ్ స్టాక్ గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, ఇది లాస్ట్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇది టాలీలో వేయక్కర్లేదు. టాలీలో అంటే మనకి నార్మల్గా టాలీలో వేసినవి ప్రతిదీ వచ్చేస్తుంది. కానీ టాలీలో వేయకుండా ట్రయల్ బ్యాలెన్స్ని మనము మాన్యువల్ అకౌంటింగ్ చేస్తాం కదా, మాన్యువల్ అకౌంటింగ్ చేసేది వాళ్ళకి ట్రయల్ బ్యాలెన్స్ బాగా యూజ్ అవుతుంది. ఏంటి, ఇది కొన్నాము, ఇది ఎసెట్టా లేకపోతే లయబిలిటీనా ఏంటి అనేది సపరేట్ చేసి నేర్చుకోవడానికి ఈ టాపిక్స్ అన్నీ మనము నేర్చుకుందాం.